ఎన్ని కష్టాలు ఒక్కొక్కరికి కిరాయి లేకుండా కూడా దూర ప్రాంతాల నుంచి పాటలంటే ఇష్టంతో రావడం జరుగుతుంది. ఎన్నో కష్టాలు పడుకుంటూ వచ్చినా కానీ ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఎవరికి జాబు రావడం లేదు. ఇప్పటికీ నేను 25 ఇయర్స్ నుంచి నేను చిన్న వయసు నుంచి గజ్జగట్టుడు, ఆట ఆడు, డక్కి, డోలకు అన్ని కొట్టు నాకు అలవాటు కాబట్టి మన కళాకాలంలో ఒక్కటై వెన్నెల లెక్క దారిలో నడిచి ఉద్యమం మనకు జాబులు వచ్చేదాకా ఈ ఉద్యమం కొనసాగించాలి మీ అందరికీ తెలుసుకుంటూ నేను ఒక చిన్నపాటి పాట పాడుతున్నాను. ఎర్ర మల్లాలేరినం అంజన్న ఏరి కుప్ప పోసినం, లేరినం అంజన్న ఏరి కుప్ప, తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే, ఆహా తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే. ఎర్ర మల్లాలేరినం అంజన్న ఏరి కుప్ప పోసినం, తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే, ఆహా తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే. విప్లవాల జిల్లరా మాయన్న వీరవడు తలగన్నరా, విప్లవాల జిల్లరా మాయన్న వీరవడు తలగన్నరా, రైతన్న రాజ్యంలో రాడి కల్లా బాట విప్లవాల జిల్లరా, ఆహా రైతన్న రాజ్యంలో రాడి కల్లా బాట విప్లవాల జిల్లరా. ఏ దిశకొస్తావురా మాయన్న ఏ చోటకొస్తావురా, ఏ దిశకొస్తావురా మాయన్న ఏ చోటకొస్తావురా, ఏ దిశకొస్తావు ఏ చోటకొస్తావు పక్షి తల్లి నడగనా, ఆహా ఏ దిశకొస్తావు ఏ చోటకొస్తావు పక్షి తల్లి నడగనా. పేద బతుకుల గుండెరా మాయన్న బీద బతుకుల గుండెరా, పేద బతుకుల గుండెరా మాయన్న బీద బతుకుల గుండెరా, నారిన నర నార నారిన నర నార నారిన నర నారనా. ఎర్ర మల్లాలేరినం అంజన్న ఏరి కుప్ప పోసినం, తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే, ఆహా తూర్పు కొండల్లోన నీరాక కొరకై వేచి చూచుచున్నమే. థ్యాంక్ యూ. మరి మా వంశము నిజంగా పుట్టుక నుంచే మా నాయనలు కూడా భాగవతాలు పల్లెటూళ్ళలో సింధు యక్షగాన భాగవతాలలో ఆడి లక్షల మందిని నిజంగా ఆ చరిత్ర మాకు వంశానికి ఉన్నది. మరి వెన్నెలక్కకు సాంస్కృతిక చైర్మన్ ఇచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే పాటల పుట్ట మా గద్దరన్న, నిజంగా ఆయన కడుపులు పుట్టినందుకు నేను చాలా చాలా గర్విస్తున్నాను. మా నాయన కూడా చాలా మంచి వేషకాడు, మంచి గాన గంధర్వుడు. మా నాయన పేరు సాయన్న, మాది చెవెళ్ళ మండలం అంతారం, మాది మా నాయన పేరు సాయన్న, నా పేరు నరసింహులు. అజ్ఞానికే మెరుక ఈ బ్రహ్మ జ్ఞానంబు, సుజ్ఞానికే మెరుక సూక్ష్మందు, కపమే మెరుగ కమలామృతముల్, కపమే మెరుగ కమలామృతముల్, మెప్పుగా తుమెదాలు మేయుగాక భక్తుడైన నీ యొక్క భజన గోరు, భక్తుడైన నీ యొక్క భజన గోరు, ముప్పుగా సాధించు మూలమేది. మా కళాకారులది నిజంగా ఎట్లా అంటే మా కళాకారులకు చాలా దేశభక్తి, దైవభక్తి, మాతృమూర్తి ఉంటుంది మా కళాకారులకు. నిజంగా మా కళాకారులు నిజంగా ఎంతో పురుడు పోసి నిజంగా మా కళాకారులు నిజంగా ఏ తల్లి కడుపున పుట్టిరో, మా నాయన కూడా మంచి, మా పెద్దనాయన కూడా మంచి. అది మరి ఇక్కడికి నేను పాటల పల్లెకి వచ్చినందుకు మరి కిషోరన్న ఆధ్వర్యంలో తెలంగాణ ధూమ్ధాంలో నేను దుక్కల ధూమ్ధాంకి ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి నాకు 10 సంవత్సరాలు నాకు జగం మోసం నాకు ఆర్డర్ కాపు వచ్చింది. ఎన్నెలకకు వచ్చినందుకు, సాంస్కృతిక చైర్మన్ వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. రణబేరి మ్రోయింది కొడుక మన రమ్మని పిలిచింది పొరుక, పోరు దాగుతుంది కొడుక తెలంగాణ పోరు దాగుతుంది బిడ్డ, రణబేరి మ్రోయింది కొడుక మన రమ్మని పిలిచింది కొడుక, పోరు దాగుతుంది కొడుక తెలంగాణ పోరు దాగుతుంది బిడ్డ. హైదరాబాదులోనే ఆరంభమయ్యింది, నల్లగొండలోనే మందయ్యింది, రణబేరి అహరణబేరి పోయింది కొడుక మన రమ్మని పిలిచింది కొడుక, పోరు దాగుతుంది బిడ్డ తెలంగాణ పోరు దాగుతుంది బిడ్డ. ఈ పాట నేనే రాసిన జింకానా గ్రౌండ్లో. అక్కడ సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష పార్లమెంటు అక్కడ సుష్మా స్వరాజ్ అక్కడ వచ్చి తెలంగాణ గురించి ఆమె అక్కడ వినికిడి చేసింది. ఆమె చాలా అక్కడ సభలో ఈ పాటని వాడడం జరిగింది. నాకు ఈ ప్రభుత్వమైన రేవంత్ అన్న ప్రభుత్వమైన నాకు న్యాయం చేస్తారని వేడుకుంటూ, మీరు మాకు మా కళాకారులందరికీ మరి న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన
కలమ తల్లిలకు మా కళాకారులకు ప్రత్యేకంగా మీకు కూడా ప్రత్యేకంగా కళాబంధం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ప్రభుత్వంలోనైనా మాకు దక్కుతుందనే ఆశ మాకుంది. ఎందుకంటే మా గద్దరన్న, మా పాట అంటేనే మాకు స్ఫూర్తి బాట అయ్యేటువంటి గద్దరన్న బిడ్డ మరి సంస్కృతి సారి చైర్మన్ అయింది కాబట్టి ఖచ్చితంగా కాస్త విశ్వాసం మాకైతే ఉంది, మాకు న్యాయం జరుగుతుంది. అందుకనే నేర్నాల కిషోరన్ ఆధ్వర్యంలో ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము రిక్వెస్ట్గా గౌరవంగా మాకు ఉద్యోగాలు కల్పించాలి, మా బాధలు గిట్లున్నాయి, మా గోడు గిట్లున్నాయని చెప్పుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి ఎందుకంటే మా పాట అంటే మేము ముందుగా మాకు ఒక స్ఫూర్తిగా భావించేది గద్దరన్న. ఆ గద్దరన్నను తలుచుకుంటూ, ఎందుకంటే ఉద్యమంలో చాలా పాటలు పాడినాం కానీ గద్దరన్న గురించి నేను రాసినటువంటి పాట. పోరాటాల పొద్దువన్నా యుద్ధ బేరీ మా గద్దరన్నా, పోరాటాల పొద్దువన్నా యుద్ధ బేరీ మా గద్దరన్నా, ప్రజా యుద్ధ నౌకవన్నా ప్రజల పాటవే మా గద్దరన్నా, ప్రజా యుద్ధ నౌకవన్నా ప్రజల పాటవే మా గద్దరన్నా, జనము గుండెలా సప్పుడు నీవన్నా నీ గుండె సప్పుడు ఎలాగేనన్న, పాటంటే గద్దరన్నా ఆట పాటంటే గద్దరన్నా, పాటంటే గద్దరన్నా ఆట పాటంటే గద్దరన్నా, బాటంటే గద్దరన్నా పోరు బాటంటే గద్దరన్నా, బాటంటే గద్దరన్నా పోరు బాటంటే గద్దరన్నా, ఉద్యోగమే వదిలినావు ఉద్యమాల తొవ్వ వట్టినావు, ఉద్యోగమే వదిలినావు ఉద్యమాల తొవ్వ వట్టినావు, ఎర్ర జెండా పట్టినావు అడవి అన్నల్లో నువ్వు చేరినావు, ఎర్ర జెండా పట్టినావు అడవి అన్నల్లో నువ్వు చేరినావు, రాజాహింసకెదురు తిరుగుతూ అన్న రాజాహింసకెదురు పోరాడమంటూ, రాజాహింసకెదురు పోరాటం రాజాహింసకెదురు పోరాడమంటూ స్ఫూర్తి బాటను మాకు చూపినవన్న, పాటంటే గద్దరన్నా ఆట పాటంటే గద్దరన్నా, పాటంటే గద్దరన్నా పోరు బాటంటే గద్దరన్నా. ఎందుకంటే మేము పాటను ఒక బలంగా భావిస్తే, ఎందుకంటే మా జీవితమే పాట అండి, పాటతోటే ఉంటాం, పాటతోటే చావడానికి కూడా సిద్ధమై అటువంటి పాటనే మేము ప్రాణంగా భావించుకుంటాం. ఎందుకంటే ఆనాడు గద్దరన్నను పాట మొదటి పాట తెలంగాణ కోసం ఎత్తుకుంటే గుండెలో తూటాను దించిర్రు, అటువంటి గుండెలో తూటాను దించినటువంటి ఆ తుపాకీయే ఇవాళ గద్దరన్న చనిపోతే సలాం చేసినాయి. అందుకే నాడు తుపాకులే నిన్ను కాల్చి చంప చూసెనో, ఆ తుపాకులే వంగి నేడు సలామన్నయో, తుపాకులే నిన్ను కాల్చి చంప చూసెనో, ఆ తుపాకులే వంగి నేడు సలామన్నయో, లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్నా, లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్నా, మా ప్రాణం ఉన్నంత వరకు బాటను కొనసాగిస్తాం. అందుకే మాకు ఒక్కటే ఆలోచన అండి, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే చాలా కొట్లాటలు చేసినాం, జైళ్ళ పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, మాకు ఎందుకంటే ఇప్పుడు కనీసం 3 పూటల తినలేనటువంటి పరిస్థితి మా కళాకారుల పరిస్థితి ఉంది, వయసు దాటిపోతుంది, ఉద్యోగాల చదువుకొని పోదామంటే అట్లా కూడా లేదు. ఇది ఒక్కటే మాకు ఈ ఉద్యోగం అవకాశం ఇస్తే మా భార్య పిల్లలు మా కుటుంబాలు మా కళాకారుల సమాజం బాగుపడుతుంది, మంచిగా బతుకుతుందనే ఆలోచనతోటి మేము గౌరవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ మేము చేతులు జోడించి అడుగుతున్నాం.